హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెద్దివారి వ్లాగ్స్. మేము దేవునికి పెట్టడానికి మా ఊరికి పోతున్నాము. సో ఈ వ్లాగ్ మొత్తం దేవునికి ఎట్లా పెడతామో చూపిస్తాను నేను. ఇదే మా ఇల్లు. 2 months అవుతుంది ఎవరు లేక ఇంట్లో. సో 2 months ఇంట్లో ఎవరు లేకపోతే ఆ ఇల్లు పరిస్థితి ఎట్లుంటుందో అందరికీ తెలుసు. సో కొంచెం క్లీనింగ్ అది ఇది చేసేసినాము. మేము వెళ్ళింది ఫ్రైడే. సో ఫ్రైడే అంతా క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాము. ఫ్రైడే వెళ్ళేసరికి 4 అయింది. సో దేవునికి సండే పెడతారు అన్నట్టు. సో ఇది సాటర్డే అన్నట్టు. ఎర్లీ మార్నింగే అట్లా తీసిన కొంచెం వీడియో. అండ్ మార్నింగ్ కొంచెం మా వీహా కూడా కొంచెం ఆమె కొంచెం నాటీ థింగ్స్ చేసింది. సో కొంచెం క్యాప్చర్ చేసిన అన్నట్టు. సో దేవుడికి పూజ అనగానే మనకు ఫస్ట్ మెయిన్ కావాల్సిన పువ్వులు. సో దేవునికి పెడుతున్నాం కాబట్టి సో మాకు అరౌండ్ 2 kgs అట్లా బంతిపూలు కావాలి. సో మా ఇంటి వెనుకనే చిన్నగా ఇట్లా గార్డెన్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది. సో ఆమె దగ్గరికి వెళ్ళి మేము పువ్వులు తీసుకుంటాము అంటే తీసుకోండి అని చెప్పింది. సో ఆడ మా మామయ్య పువ్వులు తీసుకుంటున్నాడు అన్నట్టు. సో ఇక పువ్వులు అండ్ మామిడాకులు తోరణాలు అవన్నీ కట్టేస్తాం అన్నట్టు. ఇదంతా మేము సాటర్డేనే చేసుకున్నాము. ఎందుకంటే సండే మార్నింగ్ నుండి పనులు ఉంటాయి కాబట్టి ఇక మాకు సండే వీలు అవ్వదు. పువ్వులు కుర్చీ పెట్టడము అండ్ తోరణాలు కట్టడం అవన్నిటికీ టైం ఉండదు. సో మేము ఏమున్నా సండే కొన్ని చేసేసుకున్నాము. మాకు మా ఇంట్లో ఏ పండగ చేసినా వారు ఏ పూజ చేసినా ఫస్ట్ మా ఇంట్లో కూరాడు ఉంటుంది. సో దాన్ని పూజించి నీట్గా దానికి నైవేద్యం పెట్టిన తర్వాతే మాకు పండగ స్టార్ట్ అన్నట్టు. సో నేను ఇక్కడ అదే కూరాడు పూజిస్తున్నా అన్నట్టు. సో కూరాడు అంటే లక్ష్మి అన్నట్టు అంటారు ఇంట్లో. ఇక పువ్వులు గుచ్చడం స్టార్ట్ చేసినాము. ఒక సైడ్ నుండి పువ్వులు గుచ్చుతున్నాము, ఒక సైడ్ నుండి మా మామయ్య తోరణాలు కడుతున్నాడు. ఇక నేను చంద్రం ప్రిపేర్ చేస్తున్నాను. మల్లన్న గద్దకి కుంకుమ పెట్టరు, చంద్రమే పెడతారు అన్నట్టు. సో అందుకనే చంద్రం ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ నేను. బోనంలో బియ్యము కడగరు అన్నట్టు, ఇట్లా జస్ట్ తడిపేస్తారు. సో అందుకనే నేను కూడా బోనం తడిపేస్తున్నాను. మల్లన్న దేవుడికి 2 బోనాలు పెడతారు. ఒకటి పసుపు బోనము, ఒకటి బెల్లం బోనము. శివుడికి చక్కెర బోనం వండుతారు, పోషమ్మ తల్లికి పసుపు బోనం వండుతారు అన్నట్టు. సో నేను అవే ప్రిపేర్ చేసిన బోనాలు ఇక్కడ మా పెద్దత్త కొబ్బరికాయలను పూజిస్తుంది. మాకు మల్లన్న గద్ద మీద ఎల్లమ్మ గద్ద మీద ముంతలు ఉంటాయి అన్నట్టు. సో ముంతలని 5 బావిల నీళ్ళు తెచ్చి వాటితోటి కడుగుతాం అన్నట్టు. అండ్ ఆల్సో ఆ నీళ్ళల్లో 10 డిఫరెంట్ పువ్వులు అండ్ ఆకులు వేసి కడుగుతాం అన్నట్టు. సో వీటి వల్ల ఏంటంటే ఆ ముంతలు కూడా దేవుడు కదా, సో వాటిని శుద్ధి చేస్తున్నట్టు అన్నట్టు. సో మాకు ఇక్కడ మీకు కత్తెర లాంటిది అనిపిస్తుంది. సో ఎస్, అది గొర్రెలను కత్తిరించే కత్తెర అన్నట్టు. సో మాకు ఈ కత్తెర దేవుడు లాగా. సో మేము వాటిని కూడా పూజిస్తాం అన్నట్టు. సో ఇంట్లో ఉన్న మిగతా దేవుళ్ళను కూడా పూజించి తోరణాలు కట్టడము, పువ్వులతోటి అలంకరించడం అన్నీ చేసి పెట్టేసినాం అన్నట్టు.
చెప్పినట్టు మాకు మల్లన్న అండ్ ఎల్లమ్మ గద్దె ఉంది. అండ్ ఆల్సో రైట్ సైడ్ మాకు శివుడిది గద్దె ఉంటుంది అన్నట్టు. సో వాటిని పూజిస్తున్నాం. ఇక గద్దె పూజించడం అయిపోగానే నైవేద్యాలు పెట్టాలి కాబట్టి సో ఫస్ట్ బోనాలను పూజిస్తున్నా అన్నట్టు. సో అన్ని దేవుళ్ళకి అన్ని బోనాలను పూజిస్తున్నా. సో మాకు మల్లన్న గద్దెకి ఎక్కే బోనాలని బొట్లు పెట్టమన్నట్టు ఇట్లా పోతలు పోస్తాం. సో మల్లన్న దేవుడికి ఎక్కే గద్దెలని పోతలు పోస్తున్నాను. పోషమ్మ కాడికి అండ్ మిగతా దేవుళ్ళ కాడికి బొట్లు పెడుతున్నా అన్నట్టు. ఇక్కడ మేము పోషమ్మ తల్లి దగ్గరికి పోతున్నాం అన్నట్టు. ఊర్లో ఒక రిచువల్ ఏంటంటే పూజలు చేసిన, పండుగలు చేసుకున్న, పెళ్ళిళ్ళు చేసిన ఫస్ట్ పోషమ్మకి చేస్తారు అన్నట్టు. సో ఫస్ట్ ఆమెకు నైవేద్యం ఎక్కించిన తర్వాత ఆమెకు చేసిన తర్వాతనే మిగతావి స్టార్ట్ చేస్తారు అన్నట్టు. సో అందుకని మేము పోషమ్మ కాడికి పోతున్నాం.
ఇక లాస్ట్లో నైవేద్యం ఎక్కించేసి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి భోజనాలు పెడతామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.